రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా నమస్కారం. మనమైతే కర్నూలు జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చే విలేజ్లు బెండ విషయంలో అయితే లద్దగిరి, అనుగొండ, కొండాపురం, అల్లినగరం, ఈ పరిసర ప్రాంతాల్లో ఎర్రదొడ్డి, ఈ విలేజ్లంతా కూడా బెండ పైన ముఖ్యంగా ఆధారపడి వెజిటేబుల్స్ అయితే పండించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ గ్రామాలన్నీ కూడా 8 గ్రామాలన్నీ కూడా ఈ అడ్వాంటా 842 అనే రకాన్ని అయితే విత్తనాన్ని రైతులందరూ కూడా ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారంటే ఈరోజు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ 17వ తారీఖు అయితే మనం చూస్తున్నాము. టెంపరేచర్ దాదాపుగా మనకు 40 డిగ్రీస్కి దగ్గర వస్తుంది. అయినా కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మన తోట విషయంలో ఎక్కడ కానీ వైవిఎంఈ అని అసలు రావడం లేదు. ఎందుకంటే మంచి టాలరెన్స్ వెరైటీ. కింది నుంచి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 కటింగ్లు అయిపోయి 15 కటింగ్స్ అయిపోయింది. అలాగే మనం చూసుకున్నట్టయితే సైడ్ బ్రాంచ్లు కూడా చాలా బాగున్నాయి. చూసుకోండి, గమనించండి రైతులందరూ కూడా. అన్న దగ్గరికి రండి, చూపించండి అన్న. ఒకసారి మనము చెట్టు యొక్క భాగాన్ని మనం కాండాన్ని బాగా గమనించినట్లయితే 1 2 3 4 5 6 7 పిలకలు అయితే రావడం జరిగింది. ఈ విధంగా దగ్గరికి కనుపు అయితే మనకు మాధ్యమాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మంచి వెరైటీ లక్షణం ఇది. అలాగే మనకు మార్కెట్లో అనుకూలమైనటువంటి పెన్సిల్ టైప్ ఈ కాయ చూడండి ఏ విధంగా ఉన్నాయి. అలాగే మంచి డిమాండ్ వచ్చే వెరైటీ ఇది. అలాగే మనకు దగ్గరికి కనుపు మాధ్యమాలు ఉన్నాయి. అలాగే మొగ్గకు చూడండి, చూపించారండి ఒకసారి. ఫ్లవరింగ్ కానీ మనకు బడ్డింగ్ అనేది దగ్గరగా ఉంది. అలాగే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పొలము 2 ఎకరాల్లో పొలం వేశారు. అలాగే ఈ పొలంలో వేసినటువంటి దాదాపుగా 2 ఎకరాల్లో 14 క్వింటాలు అయితే తేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ అనుగొండ గ్రామంలో వేసినటువంటి ప్రతి రైతు కూడా చాలా వరకు అయితే అడ్వాంటా 842 రకాన్ని అయితే ఎంచుకున్నారు. అలాగే మనకు చూసుకున్నట్టయితే గమనించినట్టయితే మార్కెట్ కర్నూలు నుంచి లద్దగిరి నుంచి హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాయి. అక్కడ కూడా మరి కాయ అయితే షైనింగ్తో అలాగే ఉంది. అలాగే మనము చూసుకున్నట్టయితే కాయ యొక్క ఫెన్సింగ్స్ మనకు చూడండి, ఆ కనుపు యొక్క మనకు లీఫ్ పైన చూడండి ముళ్ళ వంటి మనకు కుచ్చుకుంటూ ఉన్నాయి. అలాగే మనకు దోమపోటు కూడా చాలా తక్కువ ఉంటుంది ఇందులో. అలాగే మరి పౌడర్ మిల్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది, చూసుకోవచ్చు. ఎక్కడ కానీ లేదు. లోపల కూడా చూసుకున్నా కూడా మనకు పౌడర్ మిల్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ వెరైటీ వచ్చేసి మనకు గోంగూర ఆకు వంటి చీలికలుగా ఉంటుంది కాబట్టి మంచి రైతుకైతే లాభదాయకం తెచ్చే వెరైటీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మధు అగ్రిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.